కరేజ్ అంటే తెలుగులో ధైర్యం. కరేజ్ అంటే భయం లేకుండా ఉండటం కాదు. భయం ఉన్నా సరే వాటిని పక్కన పడేసి అన్నంలోకి అడుగు పెట్టడం. భయం ఉంటేనే కరేజ్ కావాలి. భయం లేకుంటే కరేజ్ అవసరం లేదు. భయం లేకుండా ఉండాలంటే మీరు మరింత కరేజియస్గా ఉంటే భయం లేకుండా పోద్ది. కరేజ్ని ఎక్స్పీరియన్స్ చేసి చేసి అలా ఉండటం వల్ల భయం అనేది ఉండదు. కరేజ్ మీ నేచర్గా మారినప్పుడు కరేజ్గా ఉండి ఉండి అది ఎక్స్పీరియన్స్ చేయటం వల్ల భయం డిసిపేర్ అయిపోద్ది. కానీ మొదట్లో పిరికోడికి ధైర్యవంతుడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఉన్న ఏకైక డిఫరెన్స్ పిరికోడు వాడి భయాలకు వింటాడు, దాన్ని ఫాలో చేస్తాడు. అదే ధైర్యవంతుడు మాత్రం వాడి భయాలకు విండు. భయం ఉన్నా దాన్ని పక్కన పడేసి ముందుకు వెళ్తాడు. సింపుల్గా చెప్పాలంటే భయం ఉన్నా సరే నన్నేం పీకలేదు అని తెలియని దాంట్లోకి దూకటం. వాడికి భయం అంటే ఏంటో తెలుసు, వాడికి భయాలు కూడా ఉన్నాయి, కానీ వాడు వేటికి భయపడడు. మీరు ఒక అన్చార్టెడ్ సీలోకి వెళ్తున్నప్పుడు లైక్ కొలంబస్ లాగా అక్కడ భయం ఉంది. భయం అంటే చాలా భయం ఉంది. ఎందుకంటే అక్కడ ఏం జరుగుద్ది ఎవరికి ఏం తెలియదు. మీరు సేఫ్టీని కంఫర్ట్ని వదిలేసి వచ్చారు. మీరు పర్ఫెక్ట్గా ఓకే ఒక విధంగా, కానీ ఒకటి మిస్ అయింది. అదే అడ్వెంచర్. మీరు అన్నంలోకి వెళ్తే మీకు అది థ్రిల్ని ఇస్తుంది. గుండె కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఫుల్ అలర్ట్గా ఉన్నారు, అన్నోన్ పట్ల అలర్ట్గా ఉన్నారని తెలుస్తుంది. మీ బీయింగ్లో అణువణువు అలైవ్గా ఉందని తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు అన్నోన్ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి. భయాన్ని పక్కన పెట్టి అన్నోన్ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడమే ధైర్యం అంటే. భయాలు ఉన్నా సరే మీరు ఛాలెంజెస్ని మళ్ళీ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే ఆ భయాలు చిన్న చిన్నగా డిసప్పర్ అయిపోతాయి. అన్నోన్ మనకు ఆనందాన్ని అలాగే గ్రేట్ ఎక్స్టర్టీని ఇస్తుంది. అన్నోన్ ఛాలెంజెస్ మనల్ని స్ట్రాంగ్గా మారుస్తుంది. మనకి సర్టన్ ఇంటెగ్రిటీని ఇస్తుంది. మన ఇంటెలిజెన్స్ని షార్ప్ చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం జీవితం బోర్డం కాదు, అదొక అడ్వెంచర్ అని ఫీల్ అవుతారు. ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయటం, కరేజియస్గా ఉండటం వల్ల చిన్న చిన్నగా మీలో భయాలన్నీ పోతాయి. దీన్నప్పుడు మీరు ఎప్పుడు అడ్వెంచర్ని కోరుకుంటూ వెతుక్కుంటూ ఉంటారు. బేసికల్లీ కరేజ్ అంటే అన్నోన్ కోసం నోన్ని రిస్క్ చేయటం, అన్ఫెమిలియర్ కోసం ఫెమిలియర్ని, అన్కంఫర్టబుల్ కోసం కంఫర్ట్ని రిస్క్ చేయటం, కొన్ని తెలియని డెస్టినేషన్ కోసం, కఠినమైన గమ్యాల కోసం రిస్క్ చేయటమే కరేజ్ అంటే. ఒకరు అది చేస్తారా లేదా అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. కానీ గ్యాంబ్లర్స్కి మాత్రమే జీవితం అంటే ఏంటో బాగా తెలుసు. ఎందుకంటే గ్యాంబ్లర్స్ మాత్రమే అన్నిటిని రిస్క్ చేస్తారు. టు బి ఫ్రాంక్, జీవితం ఎప్పుడు రిస్క్లో, అన్సర్టైన్లో, ఇన్సెక్యూరిటీలో, డేంజర్లోనే ఉంటుంది. కేవలం చనిపోయిన వ్యక్తులు మాత్రమే సెక్యూర్గా, సర్టైన్గా, కంఫర్టబుల్గా ఉండేది. జీవితంలో సెక్యూరిటీని డిమాండ్ చేస్తారు, కానీ చచ్చే వరకు మనిషికి సెక్యూరిటీ అనేదే ఉండదు. అలైవ్ పర్సన్ ఎప్పుడూ కూడా ఛాలెంజెస్కి, రిస్క్లకి, అడ్వెంచర్లకి భయపడకుండా రెడీగా ఉంటాడు. కేవలం చచ్చిన వాళ్ళు, చస్తూ బతుకుతూ ఉన్న వాళ్ళు మాత్రమే దేనికి రెడీగా ఉండరు. ఏదో బతుకుతున్నారంటే బతుకుతున్నారు అంతే. డోంట్ లైక్ ఏ డెడ్ పర్సన్, బీ ఏ అలైవ్ పర్సన్. జీవితంలో భయాలు ఉన్నాయి, కానీ వాటికి భయపడకుండా పక్కన పడేసి ముందుకు వెళ్ళాలి. మీకు భయం లేకుండా ఉండాలంటే మీకు ఏదైతే భయాన్ని కలిగిస్తుందో అదే చేయండి.